హలో వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు నేను మినప్పప్పు ముద్ద చూపిస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మినప్పప్పు 15 మినిట్స్ నానబెట్టానండి. ఆయిల్, కస్తూరి మేతి, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, ఆవాలు, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, సగం నిమ్మకాయ అండి. ఇప్పుడు కుక్కర్ పెట్టానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు నూనె పోస్తున్నానండి. స్పూన్స్ నూనె, జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, చిట్టపట్టలు ఆవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించండి. గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అండి. స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, కరివేపాకు బాగా కలపండి. మరి మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో నూనె పైకి తేలింది చూడండి. అప్పుడు మీరు ఈ మినప్పప్పు వేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు బాగా కలపండి. ఫ్రై చేయండి మినపప్పును కూడా. చూడండి, ఇదిగో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 బౌల్ మినపప్పు, 1 బౌల్ నిండా నీళ్ళు పోసుకోండి. ఓకే, తర్వాత నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోండి. హాఫ్ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోండి. బాగా కలిపి ఫ్లేమ్ని హై చేసుకోండి. తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసుకోండి. స్పూన్ కస్తూరి మేతి, సగం కట్ట కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. ఇది కుక్కర్ మూత పెడుతున్నానండి. ఒక 3 or 4 విజిల్స్ అవ్వగానే అప్పుడు మనము ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు గ్యాస్ అంతా తీసేసాను. అప్పుడు మనం ఓపెన్ చేయాలి. చూసారా ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోండి. చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రొట్టెలకు, పూరీలకు, దీంతో పరోటాలకు కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆడవాళ్ళకి నడుము నొప్పికి చాలా మంచిదండి. ఇది మినపప్పు ఇలా చేసుకొని తినండి. మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.